ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు ఉంది మన యొక్క పాలకుల తీరు అంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న వస్తే నిజంగా 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదలా బట్టే సోనియమ్మ దీవెనలతోని, రాహుల్ అన్న అండదండలతోని రాష్ట్రాన్నిగా ఏలుతాడు, బాగు చేస్తాడు. ఎన్నో నిధులు నియామకాలు ఎన్నో ఉంటాయి ఉద్యోగులకు, పిఆర్సీలు ఉద్యోగస్తులకు, డిఏలు టైంకి అన్నీ వస్తాయి అని చెప్పేసి ఆశపడ్డము. ఇక పాత పెన్షన్ కూడా ఉరికొస్తుంది అని చెప్పేసి అన్న చెప్పిన మాటలు చూసి దొరపాలనలో ఉద్యోగులకు చాలా ఇబ్బందులు అయిపోయాయి, గోసగోస పడ్డము. 10వ తారీఖు 20వ తారీఖు అయిన జీతాలు రాలేవని మా రేవంత్ అన్న వస్తే జీతాలు వస్తాయి అన్నము, వచ్చినట్టే వస్తున్నాయి, చల్లగా బతకని రేవంత్ అన్న అంటున్నారు ఉద్యోగస్తులు. నేను కూడా కానీ ఇవాళ అన్న ఏమన్నాడు చూడుర్రి, జీతాలు మరి మన పైసలు లేవు, మరి ఏం చెయ్యాలి, 18,500 కోట్లు మరి అన్న లెక్కలు చెప్తుండు. ఆ లెక్కలు మనకెందుకు కానీ అన్న వచ్చినప్పటి నుంచి చూడుర్రి పిఆర్సీ వచ్చుడితోనే ఇస్తామన్నాడు, ఇయ్యకపాయా అని చెప్పేసి ఉద్యోగ సంఘాల వాళ్ళు మా పెండింగ్ బిల్లులేవి, మా జీతాలు, మా డిఏలేవి, మా పిఆర్సీ ఇస్తా అని చెప్పేసి ఇప్పటికి మీరు వచ్చి సంవత్సరం అయిపోతుంది అని చెప్పేసి అడిగితే మరి రేవంత్ అన్నకు కోపం వచ్చినట్టుంది. గరంలో ఏం చేస్తాను చెప్పుర్రి, సమ్మె చేస్తాను అంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. మరి నన్ను కోసుకుంటారా చెప్పుర్రి, కోసుకొని కూర వండుకుంటారా అంటుండు. అన్న మీరు ముఖ్యమంత్రి, మా పెద్దన్ననే, మా తండ్రి సమానులే, గిట్లా మాట్లాడకూర్రే అని చెప్పేసి ఉద్యోగస్తులు అందరూ అయ్యో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్లనే అనబట్టే, గద్దెకెక్కిన తర్వాత మీరు గిట్లనే అనబట్టే అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ బాధపడుతున్నారు. టయానికి జీతము, టయానికి మాకు డిఏలు, టయానికి పిఆర్సీలు ఇస్తే మేము ఎవరి జోలికి వస్తామో, మా పని మేమే చేసుకుంటాం కదా అంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఉద్యోగులు, టీచర్లు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ఇదే కదా అడిగేది. కానీ గిట్లా నన్ను కోసుకొని తినురంటే ఉద్యోగులు ఏమన్నా అఘోరలాయే? రేవంత్ అన్న ఒక్కసారి ఆలోచించే ఉద్యోగుల గురించి అన్న, ఉద్యోగులు అఘోరలాగా కనిపిస్తురా అని అడుగుతున్నారు ఉద్యోగస్తులు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం.